అలాగ నయోమి వలె తొందరపడవద్దు. ఇక్కడ లూదియా తన వ్యాపారాన్ని కూడా విడిచిపెట్టేసుకొని తను వినిందంట. వినేం చేసిందండి? వినమట్టుకు విని విడిచిపెట్టలేదు, దాన్ని గ్రహించింది, హృదయంలోకి చేర్చుకుంది, నీరు కట్టి ఫలించింది. ఫలించిన వెంటనే తన కుటుంబం దగ్గరికి వెళ్ళి అందరినీ కూర్చోబెట్టింది. ఈ రోజున నేను ఇలాంటి వాక్యం విన్నాను, నిజమైన దేవుని వాక్యమును మాటలు ఆలకిస్తున్నాను, దేవుని మాటలు వింటూ ఉన్నాను అని చెప్పని ఆమె ఆసక్తి చూపించింది. తన బిడ్డలందరికీ చెప్పింది. అందరూ కూడా తల్లి మాటను అంగీకరించారు, భార్య మాటను అంగీకరించారు. ఈరోజున ఎన్నో కుటుంబాల్లో భార్య మాటకి భర్త లోబడేవారిగా ఉండరు, భర్త మాటకి భార్య లోబడేవారిగా ఉండరు, బిడ్డలు తల్లిదండ్రికి లోబడేవారిగా ఉండరు. అటువంటి అనుభవాలు ఎన్నో కుటుంబాలలో లేకపోలేదు. అలాంటి శ్రమలు ఎన్నో కుటుంబాలలో. కానీ ఒకటే పరిష్కారం, ఆ సమస్య తీరాలన్నా, ఆ బాధ పోవాలన్నా, ఆ కష్టాలు నీలోంచి తొలగిపోవాలన్నా ఒకటే పరిష్కారం. ఆ పరిష్కారం మన యేసు. హల్లెలూయా.